గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా సామాజిక ఉద్యమాల చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముందు మాట్లాడడానికి ఈ విషయాలన్నిటి పట్ల మాజీ మంత్రి అదేవిధంగా తెలంగాణ ఫైర్ బ్రాండ్ కొండ్రు పుష్పలీలక్క ప్రస్తుతం మనమున్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా దీన్ని పెంచుకుంటూ వచ్చే కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. ఎట్లా ఇప్పుడు అంటే మందకృష్ణ మాదే గారిని ఉద్దేశించి మాట్లాడుతూ మోడీ గారు మీరు ఇప్పుడు సాన్నిహితంగా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి పార్లమెంట్ ని మొత్తం ఒప్పించిన తర్వాత అన్న నువ్వేమో కార్లలో తిరుగుతా ఉంటే అన్న గోచి కట్టుకొని పని చేస్తూ ఉంటే సుష్టోడు అన్నాడా ఏం రానవేం నాయనా నువ్వే మొత్తం తింటున్నావు. వనీకరణ ఉద్యమం అనేది ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. వారు రేపో మాపో 1,00,000 డబ్బులు వేయగొంతున్నటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఫిబ్రవరి 7వ తారీఖున వారు సమాయత్తమై ప్రతి ఊరూరా తిరుగుతూ వాళ్ళు డబ్బులను కూడా సమాయత్తం చేస్తూ ఉన్నారు. అట్లాంటి ఈ చివరి దశకు వచ్చినటువంటి ఉద్యమానికి కొండ్రు పుష్పలీల లాంటి మేధావుల సంఘం ఎందుకు అండగా నిలవలేకపోతుంది? ఆ బీజేపీలో నేను లేను, నేను మోదీకి డబ్బు కొట్టను, ఇవ్వని వాళ్ళకి అందరికి కొట్టినట్టు కొడతానంటే చూస్తాము. నేను అంత వెంటనే నమ్మేసి నువ్వు నమ్మి ఆ మీటింగ్ అంతా వచ్చిన వాళ్ళందరూ ఓటు ఇప్పించి నేను నమ్మినాం కదా, ఇప్పుడు నీదే బాధ్యత. 30 సంవత్సరాలు కూడా నేను పదవి కోసం ఈ రోజు కూడా ఆశపడలేదు. ఎవరు అధికారంలో ఉంటే వారి దగ్గరికి పోయినా, ఎందుకంటే నా అవసరము, నా జాతి అవసరము. ఆ రోజు అధికారంలో మనిషి ఉంటే మనిషి దగ్గరికి పోయినా. బీజేపీ మోదీ మీద నాకు నమ్మకం లేదు. 1 ఇయర్ అయిపోయింది. నా జాతికి ఇంకా ముందుకు వస్తానన్న నమ్మకం కుదరట్లేదు కాబట్టి డప్పు నేను కొడుతున్నాను. అందరం కలిసి మీరు రండి. కానీ 2 ముఖ్యమంత్రులు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కూడా వారు నిండు అసెంబ్లీలో వర్గీకరణకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అంటే ఈ ఉద్యమం మాలమాదిగల మధ్యలోనే ఉంది. పక్కపలసనోడు కదా అని మాదిగోని తక్కువంచనేస్తే మాదిగోడు కనుక గూటం రెడ్డి లాగా లేచిండనుకో, మరి గుతుపా తీసుకొని గుద్దుతిండనుకో ఏడబడతాడో చూసుకోండి. కూర్చొని మాట్లాడుకుందాం రానాయంటే నడవని నడవదని నువ్వంటే ఏడదాకైతే ఆడకాయ అంతే చూసుకుంటాం మనం కూడా. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం కూడా నడుస్తా ఉంది అక్క. చాప కింద నీరులాగా వస్తా ఉందా, లేదంటే పెనుగు పెనులాగా వస్తా ఉందా? బీసీలు ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి. అందులో చాలా లీస్ట్గా ఉన్న జాతుల నుంచి కూడా ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పొందాలి. మీ తర్వాత అంటే మీరు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన అనేక మందికి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తా ఉన్నారు, అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారు. మీరు ఇంత ఫైర్ బ్రాండ్ గా మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు. ఎందుకు పుష్పలీలకని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తలేదంటే ఏం చెప్తారు? ఆ పోస్టులకంతా నేను చిన్నదాన్ని. నేను 2 రాష్ట్రాలకు నేను మంత్రిగా చేశాను. ఇప్పుడున్న చైర్మన్లు గైర్మన్లు ఇవన్నీ కూడా అందులో 1-2 మాత్రమే నాకు సూటబుల్ పోస్ట్. డెఫినెట్ గా వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే నిన్నటికి మొన్న కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడుతూ మేము గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ మొత్తాన్ని కూడా కడుపులో పెట్టి దాచుకున్నాము, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం చేస్తా ఉంది. కేటీఆర్ పోయేసి ఎయిర్పోర్ట్ లో పోయినప్పుడు సీఎం అని ఈవెన్ అన్నారంట. అన్నప్పుడే అలిగి ఆటోలు ఎక్కి వెళ్ళిపోయాడంట కేటీఆర్. అది మనకు వచ్చిన సమాచారం. సంవత్సరం లోపలనే ప్రభుత్వాన్ని కొలగొట్టడం, కేసీఆర్ గారు ఎమ్మెల్యేని కొనబోతా ఉన్నాడు, కొన్ని వేల కోట్ల రూపాయలు సిద్ధం చేసి ప్రభుత్వాన్ని కూల్చబోతా ఉన్నాడు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? గెలిచిన వాళ్ళని తీసుకుపోయి మా పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొనడమే పని కదా. మరి అన్ని కోట్లని తిన్నాడు కదా తెలంగాణ బిడ్డలు ఓసుకు పోసుకొని. కోట్లు ఎక్కడ తినలే చెప్పండి వాళ్ళు. ప్రతి దగ్గర తినే డబ్బులు బోల్డ్ ఉన్నాయి.